హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి కాన్స్టాంట్స్. అసలు కాన్స్టాంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనము పిహెచ్పి వేరియబుల్స్ అంటే తెలుసు కదా, రెక్స్ అనేది వేరియబుల్. సో ఈ వేరియబుల్లో ఈ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ అదే వేరియబుల్తో 25 అనేది స్టోర్ చేసుకున్నాం. బట్ ఎకో ఎక్స్ ఇస్తే అంటే మనం ప్రింట్ చేయాలనుకుంటే ఏది ప్రింట్ అవుతుంది అంటే ఈ 25 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అంటే లాస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే $x ప్రేమ్ కుమార్ అంటే ప్రేమ్ కుమార్ ప్రింట్ అవుతుంది. అది లాస్ట్ వాల్యూ యొక్క. అలాగే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కాన్స్టాంట్స్ అన్నమాట. అంటే మనము ఫిక్స్ చేసుకుంటాం ఆ వాల్యూని పలానా వేరియబుల్లో స్టోర్ చేసుకొని అదే ప్రింట్ అయ్యేలాగా చూస్తాం అనమాట. అది ఎలా అంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్స్. సో పిహెచ్పి కాన్స్టెంట్, దీనికి ఒక సింటాక్స్ ఉంది. ఈ సింటాక్సే డిఫైన్ అనేది ఒక సింటాక్స్. ఓకేనా, డిఫైన్ నేమ్ అంటే ఏమి, వేరియబుల్ నేమ్. వాల్యూ అంటే ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్న వాల్యూ. కేస్ సెన్సిటివ్ అంటే ఏమంటే అది నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా, కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు మనము ఓ వాల్యూని మనం స్టోర్ చేసుకున్నాం. ఎంత, నమ్ అనే దాంట్లో 500 స్టోర్ చేసుకున్నాం. ట్రూ అని ఇస్తే ఇక్కడ ఈ ఈ వేరియబుల్ నేమో క్యాప్స్ అయినా సరే అది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ట్రూ, కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే ఇది ఈ నమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండండి, స్మాల్లో ఉండండి, ఒక లెటర్ బిగ్ అని ఉండండి. బట్ ఇదైతే ఫిక్స్ చేసుకుంటుంది, నమ్ అనేది ఫిక్స్ చేసుకుంటుంది. అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏది ఇచ్చినా తీసుకుంటుంది అనమాట. ఎక్కువ నమ్ అని ఇచ్చినా కూడా 500 చూపిస్తుంది. దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. ఓకేనా, సో ఇలా మనం డిఫైన్ చేస్తాం. అసలు వీటిని ఎలా డిఫైన్ చేయాలి, వీటికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏమంటే ఇలా. సో డిఫైన్ నమ్ 500 ట్రూ. తర్వాత ఇక్కడ అండర్ స్కోర్ ఇవ్వాలి. ఓకేనా, నెంబర్స్ పెట్టకూడదు, నెంబర్స్ రాదు. సో అండర్ స్కోర్ ఇచ్చినా కూడా పర్లేదు, వస్తుంది అనమాట. సో ఇలా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ $సైన్ యూజ్ చేయము, అది గుర్తుపెట్టుకోండి. $సైన్ యూజ్ చేయము. ఇక్కడ వచ్చేసి ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా, సో మనం కోడింగ్లో చూద్దాం ఎలా చేయాలో అనేది. ఓకే, సో నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను, చూద్దాం. ఓకేనా, సో అది ఐడియా ఉంది కదా. సో ఫస్ట్ మనం మామూలుగా ఎలా చేస్తాం, $x ప్రేమ్ కుమార్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎకో $x. ఇది మనం ప్రింట్ చేసే విధానం. సో ఎలా ప్రింట్ చేయాలి, ఇక్కడ నేను ఇట్లా పెట్టేస్తాను. ఇలా పెడితే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, సో లోకల్ పోస్ట్ కాన్స్టాంట్, చూడండి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డిఫైన్ చేసుకుంటాను. సో డిఫైన్ ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఫస్టే మనం ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఒకటి డిఫైన్ చేసుకున్నాం. ఏమని చేసుకుంటా అంటే నేను టెస్ట్ అని ఇచ్చుకుంటాను. సో టెస్టర్ మీ ఇష్టం, టెస్ట్ కామా మనం వాల్యూని స్టోర్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనము ఎలా చేయాలి అంటే ఎకో టెక్స్ట్ అని ఇవ్వాలి చాలు. ఎకో టెస్ట్ అని ఇస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసిందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఇంకొక డిఫైన్ తీసుకుంటాను. అదే టెస్ట్ అనే ఫంక్షన్ ఒక డిఫైన్ తీసుకుంటున్నాను. డిఫైన్ ఇక్కడ టెస్ట్, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నానంటే ఒక 10 తీసుకుంటాను. సో 10 తీసుకొని సో ఇక్కడ ఓకేనా. ఇప్పుడు మన ఇక్కడే చూడండి మనకి ఏమొచ్చింది,
ఎర్రర్ అని వచ్చింది, ఇక్కడ రెడ్ లైన్ వచ్చేసి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ద కాన్స్టెంట్ ఆల్రెడీ డిఫైన్ అంటే ఈ ఈ ఈ వేరియబుల్ అనే ఆల్రెడీ డిఫైన్ చేసినాం 500కి, అంటే 500లో ఈ టెస్ట్కి 500 పెట్టేసినాం, మళ్ళీ చేస్తున్నాం కదా, కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, కామెంట్ చేస్తే ఎర్రర్. ఓకే, ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి అలా వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ అండర్ స్కోర్ ఇస్తాను, అండర్ స్కోర్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది అమ్మా. ఓకేనా, అండర్ స్కోర్ ఇచ్చినా కూడా ఇక్కడ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఓకేనా, అది ఒకవేళ మనం ఇక్కడ నెంబర్ కానీ ఇస్తే నెంబర్ తీసుకోదు, ఎందుకంటే మనకి కండిషన్స్ ముందే చెప్పింది, అప్పుడే చెప్పిన కండిషన్స్లో మనకి $x డాలర్ మనకి నెంబర్ ముందే స్టార్టింగ్ నెంబర్ తీసుకోదు, ముందు నెంబర్ తీసుకోదు, అండర్ స్కోర్ అనేది తీసుకుంటుంది కానీ నెంబర్ అనేది తీసుకోదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను, సమ్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు టెస్ట్. టెస్ట్ ప్లస్ ఇక్కడ ఒక 500 ఇస్తాం. ఇప్పుడు ఎక్కువ టెస్ట్ కాదు, ఎక్కువ సమ్ అని ఇవ్వాలి. సో డాలర్ సమ్, ఎందుకంటే డాలర్ కదా ఇక్కడ, సో కాబట్టి ఇక్కడ సమ్. సో ఎక్కువ సమ్. ఓకే ఓకే, ఇక్కడ సెమీకాలన్ ఇవ్వలేదు, సో అందుకు. ఓకేనా, వచ్చేసిందా, అర్థమైందా. సో ఇది డిఫైన్ చేసే విధానం. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.